మై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని గంట గణగణ మోగించండి. ప్రతిసారి నా ఈ రిక్వెస్ట్ ఉంటూనే ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానమయా దోషాన శేషాన్ వీతాన్ హరే క్షమస్వత్వం శైలశిఖామణే. ఇవాళ మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మనం చర్చించుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన వెలిసినటువంటి ఏడుకొండలవాడి గురించి, శ్రీవారి గురించి హిందూ సమాజానికి, హిందూ ధర్మం పాటించే వారికి, సనాతన ధర్మం పాటించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. శ్రీవారి అంటే ఉన్నటువంటి భయభక్తులు, భక్తి శ్రద్ధలు, అసామాన్యమైనటువంటి ప్రేమాభిమానాలు, వీటన్నిటి గురించి ఎవరూ వర్ణించలేరు. అన్నమయ్య లాంటి వాడికే సాధ్యం కాలేదు. ఇదంతా భయం భక్తులు లేని వర్గం ఉంటుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మరక్షణ సంస్థ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం రెండు విభాగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి శ్రీవారన్నా, శ్రీవారి భక్తులన్నా ఏమాత్రం భయం కానీ, భక్తి కానీ, గౌరవం కానీ, వాళ్ళకి జాలి కానీ ఏవీ లేవు. డాక్టర్ ధూళిపాళ అక్షమయ్యాల గారిని ఒక వేద పండితులు, ఆయన చాలా గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా. 1983లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు అమెరికా ప్రయాణం, ఆయన వైఫ్కి బాగుండకపోతే అమెరికా ప్రయాణం వెళ్ళేటువంటి సమయంలో, నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు, ఇది అంత బాగాలేదు, వచ్చేటప్పటికి నీ పదవి ఉండదు అని చెప్పడం మూలంగా ఆయన తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన వయసు రీచి ఆయన కాలం చేయడం జరిగింది. ఆ మహానుభావుడు అర్కస్వయ్యల గారు, నేను చిన్నప్పుడు, అంటే నాకు అప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు అప్పుడు మా నాన్నగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. నాకు ఇప్పటికీ కూడా అది బుర్రలో ఉండిపోయింది. శ్రీవారి కొండ మీద శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు రాలేరు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇంకా ప్రపంచాధిపతి, ప్రపంచ చక్రవర్తులు ఎవరైనా సరే ఆయన అనుమతి లేకుండా, ఆయన పిలుపు లేకుండా రాలేరు అనేది 100కి 99.99 మంది నమ్మేటువంటి ఒక నిజం. సో తిరుమతి కొండకు వచ్చేటువంటి వాళ్ళు, శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఆయన ఆహ్వానితులు. అలాగే ఆయన కళ్యాణం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆయన ఆహ్వానితులే అవుతారు. అంటే ఆయన పెళ్లికి ఆయన పిలుచుకున్నటువంటి అతిథులు. మరి వీళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు, ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమానికి యజమాని ఆహ్వానించినటువంటి వాళ్ళని ఆ యజమాని తాలూకు బంధువులు, అంటే ఆర్గనైజర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ముఖ్యమంత్రి కనుక ఎవరికైనా ఇన్వైట్ చేసినా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, ఆయన సెక్రటరీలు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ, ఇంకా ఎవరైనా సరే ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని? కానీ ఇక్కడ తిరుపతిలో తిరుమల కొండపైన శ్రీవారి భక్తుల్ని, శ్రీవారి పిలుపు అందుకుని వచ్చినటువంటి భక్తులు, ఆయన పర్మిషన్, ఆయన అనుమతితో వచ్చినటువంటి భక్తులకి మొట్టమొదట కాలినడకన అలిపిరి ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళ గురించి చర్చించుకుందాం. శ్రీవారి మెట్టు కానీ, అలిపిరి కానీ. ఇక్కడ దారి పొడుగుతా మెట్లెక్కుతున్నంతసేపు అందరికీ చాలా కామన్గా ఉండేటువంటి సమస్య ఏంటంటే దాహం. ఎందుకంటే మెట్లెక్కుతున్న కొద్ది ఆయాసం వస్తుంటుంది, దాహం వేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మంచినీటి సదుపాయం కనిపించదు. అంతా ప్రైవేట్ దుకాణాల వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులే. ఎక్కడో కొండొచ్చో అక్కడక్కడ ఏమన్నా ఉన్నాయేమో కుళాయిలు అవి, కానీ అవి సాధారణంగా ఈ రోజుల్లో ఎవరు కూడా అలాగా పబ్లిక్ కుళాయిలోంచి వచ్చే నీటిని తాగడానికి చాలా భయపడుతున్నారు. ప్రతి వస్తువు కూడా కనీసం 1.5 రెట్లు ఉంటుంది ధర. ఏ కూల్ డ్రింక్ తాగుదామన్నా, లేకపోతే ఇంకొకటి శీతల పానీయాలు తాగుదామన్నా, తాగుదామన్నా కూడా ప్రతి పదార్థం కూడా 1.5 రెట్లు ఉంటుంది. కాస్త డబ్బున్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ సామాన్య జనం ఎలా భరిస్తారు వాటిని? సరే, ఆ చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే కొండకు చేరుకున్నారు అనుకుందాం. గదుల, అంటే వసతి గదులు కేటాయించడం దగ్గర ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కడికి ఇక్కట్లు. వాళ్ళ ఊళ్ళ నుంచి తిరుపతి రావడానికి సుమారుగా ఎంతసేపు రైల్లో ప్రయాణం చేస్తారో దాదాపు అంతేసేపు ఆ గదుల కేటాయింపు దగ్గర వాళ్ళు, అంటే ఆ ఎంక్వైరీ ఆఫీసుల దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఆ ఎంబీసీ అని, సెంట్రల్ రిజర్వేషన్ కేంద్రం కానీ, పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర కానీ, రకరకాల ఈ వసతి గదులు కేటాయించే దగ్గర వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. ఇంకా అది అంటే మనం దాని గురించి ఏమాత్రం చెప్పలేం, మాటల్లో చెప్పలేం. అటువంటి కష్టాలు అక్కడ పడుతూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక చోట కేంద్రీకరించడం దేనికి? ఇన్ని రకాల, అంటే ఇది నా మాట కాదండి, అనుభవకులందరూ చెప్తున్నటువంటి మాట. తిరుపతి దర్శించుకున్నటువంటి మేధావుల్లో చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఇన్ని కాటేజీలు ఉన్నాయి, ఏదో కౌస్తభం అని, అదని, ఇదని 100 రకాల కాటేజీలు ఉన్నాయి కదా,
ఏ కాటేజీకి ఆ కాటేజే అలాట్మెంట్ కానీ రిఫండ్ ఆఫ్ డిపాజిట్ కానీ చేసేయచ్చు. మరి అది ఎందుకు పెట్టట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ పద్మావతి గెస్ట్ హౌస్ కానీ, ఎంబీసీ దగ్గర కానీ, లేకపోతే ఇంకో చోట సెంట్రల్ రిజర్వేషన్ కేంద్రం దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగులు ఈ భక్తుల పట్ల, అంటే సామాన్య భక్తుల పట్ల, వీఐపీ లెటర్లో రికమెండేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దళారీలకు సంబంధించిన వాళ్ళతో కాదు, వాళ్ళతో అయితే చాలా చక్కగా మర్యాదగా మాట్లాడుతుంటారు. సామాన్య భక్తుల గురించి చెప్తున్నారు, సామాన్య జనం గురించి. వీళ్ళతో ఎంత దురుసుగా మాట్లాడతారంటే అసలు ఎందుకు వచ్చాము కొండ మీదకి అని అనిపించే స్థాయికి తీసుకెళ్తారు. గదులు ఉండవు, ఆన్లైన్లో బుకింగ్ అవుతుంది కానీ గదులు ఉండవు అక్కడికి వెళ్ళాక. అది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితులు. మీరు ఎక్కడైనా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్నారు కూడా, రైల్లో రిజర్వేషన్ చేసుకున్నారు, మీకు 3 daysలో అకామిడేషన్ బుక్ అయింది, ఫలానా B1 కోచ్ నెంబరు 40 సీట్ నెంబరు కన్ఫర్మ్డ్, అది మళ్ళీ లోపలికి వెళ్ళాక మీకు ఏం మార్పు ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్లో ఉంటుంది ఇది అలాట్మెంట్ నిర్ధారింపు కాదు, ఇది ఓన్లీ మీకు మీ అప్లికేషన్ మాకు అందిందని చెప్పడానికి మాత్రమే అని. అంత అన్సర్టనిటీ ఎందుకు ఉంటుందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకని కాదు అందరికీ, చాలామంది ప్రజలకి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇంత లోపభూయిష్టంగా ఎందుకు జరుగుతుంది అక్కడ అడ్మినిస్ట్రేషను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈవుగా ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సరిపోడు. ఈ తిరుమల కొండని మేనేజ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సరిపోడు. కానీ కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుంది, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా చివరికి అదే జరుగుతుంది. సో ఆయనే హోల్ అండ్ సోల్, చైర్మన్ గారి పరిపాలన సంబంధించినటువంటి ఆ డివిజన్ కాబట్టి ఆయనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్తో పని ఉండదు. భక్తులు పడేటువంటి అసౌకర్యాలు అన్నీ ఇన్ని కాదు. సరే, ఇలాంటి కష్టాలన్నీ దాటుకుని వెళ్తారనుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గదుల కేటాయింపు విషయంలో మొత్తానికి ఏదో విక్రమార్కుల్లాగా సాధించాడు అనుకుందాం, ఒక గది సాధించుకున్నాడు అనుకుందాం. ఆ గదుల్లో ఉండి ఇచ్చేటువంటి బెడ్షీట్స్ కానీ, దిళ్ళు కానీ, దుప్పట్లు కానీ, ఆ రగ్గులు కానీ ఇక్ష్వాకుల కాలం నాటిలాగా ఉంటాయి. సరే, గదుల అద్దె చాలా రీజనబుల్గానే ఉంటుంది, 400, 500 ఆ రేంజ్లోనే ఉంటుంది. కానీ అంత మాత్రం చేత ఎలా పడితే అలాగా ట్రీట్మెంట్ ఇస్తామంటే అది కరెక్ట్ కాదు కదండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టు ఆదాయంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా మంచివి ప్రొవైడ్ చేయొచ్చు. ముఖ్యంగా రగ్గులు, అవి ఎటువంటి అనారోగ్యానికి దారితీస్తాయన్నట్టుగా ఉంటాయి. అవి చూస్తే కనుక కనీసం వేసుకుని కింద కాళ్ళ కింద పట్టాలా కూడా వాటిని ఉపయోగించబుద్ది కాదు మామూలు జనానికి. సరే, ఇవన్నీ భరించి చివరికి దర్శనానికి వెళ్తారు సామాన్య జనం, వీఐపీలు కాదు. అక్కడ ఉండే రద్దీ గర్భగుడిలో అదొక, అంటే అది ఎంత అనాగరికమైనటువంటి ప్రపంచంలో కూడా అలా ఉండదేమో, అంత ఇండిసిప్లిన్ ఉండదేమో. అక్కడ ఉన్నటువంటి తోసుకుంటూ ఉంటారు, మామూలుగా తోసుకుంటూ ఉండడం కాదు, తోస్తూ ఉంటారు. ఎవరు? వాలంటీర్లు, పోలీసులు. ఆ గోడల మీద ఎక్కి పోలీసులు చాంతాడు పట్టుకుని దాన్ని ఇలా ఇలా తిప్పుతూ రకరకాలుగా, అంటే ఇంకా వచ్చిన వాళ్ళు పురుగుల కంటే హీనంలాగా చూస్తుంటారు. 94% సామాన్య భక్తులే వెళ్ళేది అక్కడికి, సామాన్య ప్రజలే వెళ్ళేది అక్కడికి స్వామిని దర్శించుకోవడానికి. 6% మంది మాత్రమే వీఐపీలు, వివిఐపీలు, ఇంకా ఐపీలు, ఈఐపీలు. సో వీళ్ళకి ఇవ్వలేనటువంటి ట్రీట్మెంటు ఆ వీఐపీలకి ఎలా ఇస్తారో నాకు అర్థం కాదు. అంటే 24 గంటలు అక్కడ వీఐపీల సేవలు తరించడం తప్పిస్తే సామాన్య భక్తుడికి సంబంధించినటువంటి ఒక్క విషయం కూడా వాళ్ళకి పట్టట్లేదు. వచ్చినటువంటి ఈవోల్లో డాక్టర్ ఐవి సుబ్బారావు గారు లాంటి మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్ తప్ప వేరే ఏ ఈవో కూడా ఇప్పటివరకు చరిత్రలో భక్తుల కష్టాల గురించి పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. అక్కడ ఉద్యోగులు అంటే చెప్తారు, అందరూ ఉద్యోగస్తులు అవినీతి పనులు కాదు కదా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పనులు ఉన్నారు. ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు వాలంటీర్లు తోసే విధానం చూస్తుంటే, అంటే పొరపాటున మనం లోపలికి వెళ్తే ఎవరైనా ఆస్థానంలోకి మనం పొరపాటున ప్రవేశిస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మెడబెట్టుకుని బయటికి గెంటినట్టుగా చిన్నపిల్లలని, వృద్ధులని, మహిళలని, ఏ కేటగిరీ అని కూడా చూడరు, తోయడమే పరమావధిగా పెట్టుకుంటున్నారు. అసలు నాకు నా లాయర్ మిత్రులకి చాలామందికి మాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వాలంటీర్ని ఎలాగ అసలు అనుమతిస్తుంది అంటే, వాళ్ళు ఎవరో తెలియదు, దరఖాస్తు చేసుకుంటారు, అన్నీ పరిశీలిస్తారు, వాళ్ళ ఆధార్ ప్యాన్లు అన్నీ పరిశీలిస్తారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకుంటారు, వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకుంటారు, బాగానే ఉన్నంత వరకు. కానీ వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకుండా ఒక సెక్యూరిటీ సిబ్బందిగా వాళ్ళని ఎలా నియమిస్తున్నారు, అసలు వాళ్ళని ఎలా చేస్తున్నారు? వచ్చిన వాలంటీర్లు 99 మంది శ్రీవారి సేవ కోసం వస్తుంటారు, దాంట్లో కూడా అనుమానం ఏం లేదు. కానీ వాళ్ళకి శిక్షణ ఏది? లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే, లా అండ్ ఆర్డర్ని హ్యాండిల్ చేసే శిక్షణ ఎక్కడుంది వాళ్ళకి? నిజంగా కొంతమంది లాయర్లతోటి నేను మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి అందరికీ కామన్గా వచ్చిన అభిప్రాయం ఏంటంటే, ఇలాగ అనాథరైజ్డ్గా సెక్యూరిటీని నియమించే విషయం మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టచ్చు. నేను మొన్న ప్రత్యక్షంగా నేను చూసాను. మొన్న ఈ నెల 2వ తారీఖు వెళ్ళినప్పుడు అక్కడ తాళగడ్డంగా కట్టేశారు. ఎక్కడ మన
హుండీ దగ్గర పసిపిల్లలు ఇలా ఎత్తుకుని చూపిస్తున్నారు వాళ్ళు, సార్ పిల్లలు నలిగిపోతున్నారండి వదలండి అంటే. అక్కడ ఉన్నటువంటి ఈ వాలంటీర్స్ కానీ పోలీసు యంత్రాంగం కానీ అసలు స్పందించలేదు, ఊపిరి ఆడట్లేదు, నలిగిపోతున్నారు, ఒకళ్ళకొకళ్ళు తోసేసుకుంటున్నారు, ఒకళ్ళ అంటే రెండు శరీరాలు ఒకటైపోతున్నాయి అక్కడ. అయినా సరే అక్కడ వాళ్ళకేం పట్టలేదు. ఎవరో వీఐపీ వచ్చారట, ఆయన వెళ్ళేంత వరకు ఆగాలి, ఇదే గోల 24 గంటలు. సో ఎందుకు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకూడదు? నిజంగానే వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది అక్కడ, అసూలు బాసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అక్కడ. ఊపిరి అందక ఆ ఒత్తిడి తట్టుకోలేక, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు, ఆ స్వామి అనుగ్రహం వల్ల ఇప్పటివరకు అలాంటి సంఘటన జరగలేదు. అది మహిమాన్విత క్షేత్రం కాబట్టి, అక్కడ స్వామి కొలువు అయి ఉంటారు కాబట్టి, ఆయన పిలిపించుకున్న వాళ్ళని ఎలా రక్షించి పంపించాలో దాదాపు 99% ఆయన చూసుకుంటారు కాబట్టి అలాంటి దురదృష్టకర సంఘటనలు అట్లీస్ట్ తిరుమల కొండపైన జరగలేదు, మళ్ళీ తిరుపతిలో జరిగాయి. సో ఆయన బాధ్యత ఎంతవరకు అంటే కొండ మీద వచ్చేంతవరకే. తిరుమల కొండ మీద తినుబండారాలు అమ్మేటువంటి ప్రతి హోటల్లో ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక రైడ్ చేస్తే అసలు అక్కడ ఒక్క స్టాల్ కూడా మిగలదు. అంత పారిశుద్ధ్యం పూర్తిగా తప్పిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయిందంటే తిరుమల కొండ మీద. ఆ ప్లేట్లు కానీ, ఆ గ్లాసులు కానీ, వాళ్ళు వాడే నీళ్లు కానీ, వాళ్ళు వాడే పదార్థాలు కానీ, తయారు చేయడానికి వాడేటువంటి పప్పులు, రవ్వలు ఇవి కానీ, అవి ఎంత నాసిరకంవో ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాతో పాటు వచ్చినటువంటి క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చూసి అదే చెప్పారు నాకు. తిరుమల కొండ మీద వీడియో చేయకూడదు అని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం చాలా కాలం క్రితం. ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, లేకపోతే భక్తుల్ని లేనిపోని కన్ఫ్యూజన్ గురి చేయడం. కానీ రాను ఏమవుతుందంటే భరించలేనిదిగా తయారవుతుంది. అక్కడున్న పాలక మండలిలో ఇప్పటి చైర్మన్తో సహా, ఇప్పుడున్న ఈవోతో సహా సామాన్య ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, నిర్వివాదాంశం. ఎవరిదైనా సరే ఈ విషయంలో వాదనకి నేను సిద్ధం. ఒక్కటంటే ఒక్కటి, సామాన్య ప్రజలకి ఒక్క వసతి కానీ, ఒక్క సౌకర్యం కానీ, ఒక వాళ్ళ గురించి అక్కర కానీ ఎక్కడ కనిపించదు. 24 గంటలు విఐపీల సేవ, లేదా డబ్బుని వాళ్ళ సేవ, లేదా వ్యాపారస్తుల సేవ. ఆ లైన్లో క్యూ లైన్లో భక్తులు పడేటువంటి ఇబ్బందులు కానీ, అక్కడ మీకు చాలా చోట్ల, చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో పాలు లేకపోతే ఏదో తినడానికి ఏదో ఉప్మా లాంటిదో పెడుతుంటారు. అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదో కూడా తెలియదు, దానికి మళ్ళీ టైమింగ్స్. ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ టైంలో భక్తులు ఎంత ఉంటారు, ఎంత రద్దీ ఉంటుంది, ఎంతమంది ఉంటారు, ఒక క్యూ లైన్లో ఒక కంపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు అనేది చాలా ఈజీగా అవగాహన, ఉండాల్సిన అవగాహన. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో జనం వచ్చేది, భక్తులు వచ్చేది, అధిక మొత్తంలో ఆదాయం వచ్చేది. చేతకాకపోతే వదిలేయాలి, కానీ ఇలాగా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. మీకు పరిపాలన చేతకాకపోతే మా వల్ల కావట్లేదని చెప్పి ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేయాలి. ఒక ఈవో సరిపోడండి, ఒక చైర్మన్ సరిపోడండి, కనీసం 2-3 వైస్ చైర్మన్లు ఉండాలి, బోర్డు మెంబర్లు ఇంతమంది ఉండాలి, ప్రతి నెల ఎన్నిసార్లు కలవాలి, ప్రతిరోజు సమీక్షించాలి, ఇవాళ రద్దీ ఎంత ఉంది, ఎంతమంది ఏం బాధపడ్డారు, కళ్యాణ కట్టల దగ్గర కానీ, లడ్డూల దగ్గర కానీ, ఇంకో దగ్గర కానీ. ఒక చోట ఒక సిఆర్ఓలో తీసుకుని ఆ గదికి వెళ్ళి అతను 12 గంటలు పడుతుందో 15 గంటలు పడుతుందో అంతసేపు ఆ గది తన కింద ఉంచుకుని మళ్ళీ డిపాజిట్ కోసం మళ్ళీ సిఆర్ఓకి రావాలి, అక్కడ స్టాంప్ వేయించుకొని వస్తే వీళ్ళు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే మీరు ఏదైతే అకౌంట్ నుంచి పే చేస్తారో ఆ అకౌంట్లో వేస్తారు. మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే పర్వాలేదు, అద్దె 500 అయితే 500 రూపాయలు డిపాజిట్ కట్టాలి. పేదవాడు అక్కడ ఇక్కడ డబ్బులు పోగు చేసుకుని ఒక్కొక్కసారి అది సెంటిమెంట్గా కూడా, తర్వాత లేదా నిజంగా కూడా చాలామంది భిక్షాటం చేసి వెళ్తుంటారు. 99% సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వెళ్తుంటారు. అలాగా యాచించి వెళ్ళడం అనేది కొంత సెంటిమెంట్, అది కూడా మొక్కుల్లో భాగం. సో నిజంగా డబ్బు లేనివాడు 500 రూపాయలు గదికి కట్టి 500 రూపాయలు డిపాజిట్ 2వ రోజు 3వ రోజు వస్తుందంటే ఏం అసలు, అంటే ఆ ఆలోచన రహితం అనే దానికి కూడా ఒక అర్థం ఉండాలి. అక్కడ పనిచేసేదంతా చాలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు, అక్కడ పనిచేస్తున్న చైర్మన్లు అందరూ కూడా చాలా సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో చూసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఆలోచిస్తేనే కదా ఎప్పుడు సీఎం వస్తాడు, ఎప్పుడు మన సేవలు వాళ్ళని తరింపజేసి ఆ సేవలో మనం ధరించి తద్వారా మళ్ళీ కొత్త పదవులు లేదా కొత్త కాంట్రాక్ట్లు ఏవో తెచ్చుకోవడం, ఇంతే 24 గంటలు ఇదే కదా. సరే, ఇది పక్కన పెడితే కళ్యాణోత్సవంలో నేను చూసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి విషయం ఏంటంటే, కళ్యాణం ప్రారంభం అవడానికి 2 గంటల ముందు నుంచే జనాల్ని ఆ క్యూ లైన్లో పెడతారు. కళ్యాణం 12 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ టైం 9 o'clock. 9 గంటలకి మనం వెళ్ళటం ప్రారంభిస్తే
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోపలి కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి దాదాపు గంట సేపు పడుతుంది. మళ్ళీ అక్కడ పావుగంట అరగంట కూర్చోబెడతారు. అక్కడి నుంచి కళ్యాణం జరిగేటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ సుమారుగా గంటన్నర పైన కూర్చోబెడతారు. ఈ గంటన్నరలో 4-5 టీవీలు ఉంటాయి, పెద్ద పెద్ద టీవీలు. ఆ టీవీలో టీటీడీ భక్తి ఛానల్ వస్తూ ఉంటుంది. ఆ భక్తి ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి యాడ్స్, లేకపోతే ఇంకోళ్ళెవరు రియల్ ఎస్టేట్ యాడ్స్, లేకపోతే ఇంకో కొబ్బరి నూనె యాడ్, లేకపోతే గోధుమ పిండి యాడ్, ఆ సినిమా తారల యాడ్స్ అన్నీ వస్తుంటాయి. అంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అడగడానికి చాలా చిన్న మాటగా అనిపిస్తుంది నాకు. అంతగా మన రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అంతకంటే గట్టిగా అడగకూడదు, అది కూడా స్ట్రైట్గా అడగకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఇంగిత జ్ఞానం అంటారా? ఇంగిత జ్ఞానం ఉందా లేదా అని ఎక్కడో ఆ చివరి ఎక్కడో ఉంటుంది ఆ కళ్యాణం జరిగేటువంటి వేదిక. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు జనాలను కూర్చోబెడతారు. ఒక గ్యాలరీ లాగా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామికి అక్కడ ఏం జరుగుతుంది, కళ్యాణం ఎలా జరుగుతుంది, కన్నుల పండుగగా చూసుకునే అవకాశం ఉంటుంది కదా. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల కొండకి, శ్రీవారికి సంబంధించినటువంటి ఏ ఆర్జిత సేవలకైనా సరే ఆర్తితో వెళ్ళేది జనం ఒక్క తిరుమలలోనే. ఇక్కడ భూమి మీద ఇంకెక్కడ ఈవెన్ మన సొంత పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో మన సొంత మనుషుల పెళ్లి జరుగుతున్నా కూడా అంత ఆర్తితో చూడరు. శ్రీవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆర్తితో చూస్తారు. ఈ క్షణం నాకు ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలంటే ఒక భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో చూస్తారు. భక్తి పారవశ్యం పొంగి పొర్లిపోతుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆబాల గోపాలం, చిన్న పిల్లాడు, నెలల పిల్లాడి దగ్గర నుంచి ఇంకా రేపమాపో కాటికి కాళ్ళు జాపుతున్నటువంటి ముసలాళ్ళ వరకు కూడా పరవశించిపోతారు, తన్మయత్వం చెందుతారు, పులకరింతలు వస్తాయి. ప్రతి అంశం శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టిన ఆ గర్భగుడిలోకి అడుగుపెట్టినటువంటి ఆ క్షణం నుంచి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు ఒక రకం తన్మయత్వంలో ఉంటారు. ఎందుకు మీకు పరిపాలన అప్పచెప్పింది? ఎందుకు ఇన్ని వేల రూపాయలు చేత బచ్చాలు ఇచ్చేది మీకు? పాలక మండలి అనగానే టెండర్, మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి. సరే, మొత్తానికి కళ్యాణం మమ్మ అనిపించుకుని ఏదో కనిపించినంత వరకు ఆ భక్తులంతా కూడా ఏదో చూసేసాం, ఏదో మాకు కనిపించేసేసింది, ఆ శ్రీవారి అనుగ్రహం మాకు కలిగిందని పాపం తృప్తితోటి బయటకు వద్దాం అనుకుంటే బయట ఇంకా వాళ్ళని ఏమనాలో తెలియదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఒక 20-30 మంది అన్ని గుమ్మాల దగ్గర గుమిగూడతారు. అక్షంతల ప్యాకెట్టు, శ్రీవారికి సంబంధించినటువంటి పసుపు దారాలు అవి చేతిలో పెట్టి, ఇవి మీకు లోపల కూడా ఇవ్వరండి, ఇవి చాలా అసలు అత్యంత విలువైనటువంటి, చాలా ప్రెషియస్, మీకు ఎక్కడ దొరకదు, 500 రూపాయలు ఇవ్వండి. అది తిరుమల తిరుపతి దేవస్థానమా లేకపోతే ఏదైనా ఫిష్ మార్కెటా? ఎక్కడికి ఏమైపోతుంది అడ్మినిస్ట్రేషన్ అంతా? ఏం పట్టించుకుంటున్నారు మీరు? ఒకరోజు కాక ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు తెలియాలి కదా మీకు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద, తిరుమల కొండపైన పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ముఖ్యమంత్రి కంటే బలమైనటువంటి వాడు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎవరైనా చేయలేరు. ప్రక్షాళన ప్రతిరోజు జరిగితేనే అక్కడ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట వినేది. చూడండి, కావాలంటే పద్మావతి గెస్ట్ హౌస్లో చూడండి, ఎంబీసీలో చూడండి, సిఆర్ఓలో చూడండి, ముఖ్యంగా గర్భగుడిలో చూడండి, ఆలయం లోపల చూడండి, ఆలయం బయట చూడండి, లడ్డు కౌంటర్లో చూడండి. నిర్లక్ష్యం, మితిమీరిన పొగరు, ఒక జడత్వం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చాలా కాలం, దీర్ఘకాలం వాళ్ళ పదవుల్లో ఉండడం మూలంగా, ఆ పొజిషన్స్లో ఉండడం మూలంగా, అదే డిపార్ట్మెంట్లో ఉండడం మూలంగా ఆ రకమైన బలం వచ్చేసేసింది. ఎందుకు షఫల్ చేయరు ఫ్రీక్వెంట్గా? ఎవ్రీ వీక్ అత్యధిక ఆదాయ మార్గాలు వచ్చేటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే భూమి మీద తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఎంత అప్రమత్తంగా ఉండాలి మీరు? ఎన్ని వేల మందికి ఉపాధికి పరోక్షంగా ప్రత్యక్షంగా దొరుకుతుంది. ఇటువంటి జనసంద్రం, అంటే జనం విపరీతంగా ఉండేటువంటి ఇలాంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు వీళ్ళు? మళ్ళీ దేశాన్ని పరిపాలించడం కూడా ప్రయత్నం చేస్తుంటారు కదా మన నాయకులు, కొంతమంది రాష్ట్ర రాజకీయ నాయకులు. ఎలా పరిపాలిస్తారు? మీకు ఏబిసిడి చేత కాకపోతే ఇంగ్లీష్లో పోయిట్ ఎలా రాస్తారు, షేక్స్పియర్ లాగా. అబ్బాయిలు రాకపోతే నన్నయ్యలాగా కవిత్వం ఎలా చెప్తారు? ఒళ్ళు పొగరు పక్కన పెట్టుకుని మిగతా విషయాల్లో సరే కొంత చూసి చూడనట్టు పోదామని ప్రజలు అనుకున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, తిరుమల కొండ మీద జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎన్ని మనస్పర్ధలున్నా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి కుటుంబంలో, సనాతన ధర్మానికి చెందిన కుటుంబాల్లో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఒకే ఒక విషయం మీద ఐక్యతగా ఉంటారు. అది శ్రీవారు, ఆ ఏడుకొండలవాడు, ఆ దేవదేవుడు. ఆయనకి అవమానం జరిగింది, ఆయన పట్ల నిర్లక్ష్యం జరిగింది అన్న ఫీలింగ్ వస్తే మిమ్మల్ని క్షమించరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు డాక్టర్ ధూళిపాల లక్ష్మయ్య గారు చెప్పింది అదే.
మామూలు దర్శనానికే శ్రీవారి అనుమతి లేకుండా, శ్రీవారి ఇది లేకుండా మనం వెళ్ళలేము. అలాంటిది కళ్యాణం అంటే పెళ్ళికి, ఆయన పెళ్ళికి మనల్ని పిలిచాడు, మనం వెళ్ళాం. ఆయన ఆశీస్సులు అందుకుని, ఇక్కడ ఆహ్వానం అనకూడదు కదా, ఆయన ఆశీస్సులు అందుకుని, ఆయన ఆశీస్సులతో, ఆయన అనుగ్రహంతో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ కళ్యాణోత్సవానికి వెళ్ళగలుగుతాం. అడగండి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అడగండి, తలుచుకుంటూ వెళ్ళొచ్చేమో తిరుపతికి, తిరుమలకి. అక్కడ ఏ ఆతిథ్య సేవని చేయించగలరేమో చూడండి. సుప్రభాత సేవ కానీ, తోమాల సేవ కానీ, లేకపోతే ఈ కళ్యాణోత్సవం కానీ, ఏదైనా సరే. దర్శనం ఇవన్నీ వద్దు, ఈ సేవలన్నీ వద్దు, దర్శనం. ఎస్, నాకు తిరుపతిలో దర్శనం అయిపోతుంది అని చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సామాన్య జనం. విఐపీల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదో జన్మలో చేస్తున్న సుకృతం, ఏదో జన్మలో చేస్తున్న పుణ్యం. ఈ జన్మలో వాళ్ళు ఎటువంటి దరిద్రులైనా సరే వాళ్ళకి దర్శనం దొరుకుతుంది. సామాన్య జనం అని చెప్పేది. ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి దాదాపు సంవత్సరం పాటు ఉంటుంది సామాన్యుడికి. మరి మనల్ని పరిపాలించడానికి కాకపోతే, మనకి సౌకర్యాలు కల్పించడానికి కాకపోతే, మన గురించి పట్టించుకోవడం కాకపోతే వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? మనం కట్టే ట్యాక్సుల్లోంచే కదా వాళ్ళ జీతాలు తీసుకుంటాం. సో దయచేసి మీకు నేను చెప్పినటువంటి విషయాలు కరెక్ట్ అనిపిస్తే మీ వంతు ప్రయత్నంగా మీరు ఈమెయిల్స్ పంపించడము, లేదా దానికి తగినటువంటి చర్యలు, చట్టపరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉంటాయో, ఆర్టీఐలో అప్లికేషన్ వేయడం ద్వారా కానీ, ఇప్పుడు కొత్తగా మోడీ గారు పెట్టిన సిపి గ్రామ్స్లో కంప్లైంట్ చేయడం ద్వారా కానీ, నేను చెప్పినటువంటి విషయాన్ని బేస్ చేసుకుని మాత్రం అక్కర్లేదు. ఈ ఒక్క వీడియోని ఆధారంగా చేసుకుని చేయక్కర్లేదు, చేయకూడదు కూడా. మీరుగా వెళ్ళినప్పుడు మీకు జరిగిన అనుభవాలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాలు కానీ ప్రత్యక్షంగా చూసి ప్రతిదానికి ఆధారం ఉంటే మీరు కంప్లైంట్ చేయడం ద్వారా మనం ఇటువంటి విషయాల్ని, ఇటువంటి ఈ వికారపు చేష్టల్ని మనం నివారించవచ్చు. అక్కడ అధికారులు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. నమో వెంకటేశాయ.